హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే రివ్యూ చేసి చూపిస్తున్నాను. సో నేను 5 సెట్స్ ఆర్డర్ చేశాను. అండ్ ప్రీవియస్గా నేను కొన్ని సెట్స్ అయితే ఆర్డర్ చేసినవి ఉన్నవి, అవి కూడా ఒకసారి మీతోని షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఆర్డర్ చేసిన జ్యువెలరీలో ఇంకా ఒక సెట్ అయితే రావాలి, అది నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ జ్యువెలరీ అయితే చూపిస్తాను. చూడండి, చాలా హెవీ జ్యువెలరీ అండ్ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జ్యువెలరీ మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రీజనబుల్ బడ్జెట్లో వస్తున్నాయి అన్నమాట. సో మనకి 700 లోపే వస్తున్నాయి ఈ సెట్స్ అన్నీ కూడా. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా. అండ్ ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. సో జ్యువెలరీ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ పెద్ద డబ్బానే ఓపెన్ చేస్తున్నాను. నేనే షాక్ అయ్యాను, ఇంత డబ్బా వచ్చింది ఏంటి అని చెప్పి. సో దీనికైతే ఒక పేరు పెట్టేశాను అనమాట, బాహుబలి సెట్ అని. సో అదే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, బాహుబలి సెట్ని. ఈ బాహుబలి సెట్నే చూపిస్తాను. నేనైతే నిజంగా షాక్ అయ్యాను ఇది చూసి. మా అక్క కూడా షాక్ అయిందనమాట, ఇదేంటి ఎంత ఉంది అని చెప్పేసి. సో చూపిస్తా చూడండి, ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా పెద్దగానే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇయర్ రింగ్స్ మీరు చూసుకోండి, సెట్స్లో ఒక్కొక్క పర్ల్ మిస్ అవుతున్నాయి అన్నమాట. సో మీషోలో ఎప్పుడు జ్యువెలరీ పెట్టినా అంటే 1500 జ్యువెలరీ పెట్టినప్పుడు అట్లాంటి మిస్టేక్స్ ఏం జరగవు. జస్ట్ 300 400 లేదంటే ఇట్లా 500 600 ఆ రేంజ్లో మనం పెట్టినప్పుడు ఒక్కొక్క పర్ల్స్ లేకపోతే ఇట్లాంటి బీడ్స్ ఇవన్నీ మిస్ అవుతూ ఉంటున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత హెవీ సెట్ నేనైతే పెట్టేసుకుంటాను, కానీ మన ఇంటి దగ్గర జనాలు ఎలా ఉంటారో తెలిసిందే కదా, నలుగురు 4 కామెంట్స్ చేస్తారనమాట. కానీ నేను మ్యాక్సిమం పట్టించుకోను. ఎప్పుడు కూడా నాకు నచ్చితే ఎంత హెవీ జ్యువెలరీ అయినా పెట్టుకుంటాను. నాకు అంత ఇష్టము జ్యువెలరీ అంటే. నేను తక్కువ రేటు లేకపోతే ఎక్కువ రేట్ అని ఏం చూడను. నాకు నచ్చింది ఎంత అయినా సరే నేను పెట్టుకుంటా. అది 2 రూపాయలైనా సరే నేను ఇయర్ రింగ్స్ కూడా నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటాను అనమాట. సో మీరు చూడండి, ఇంకా రియల్ గోల్డ్ లుక్కే ఉంది ఇదైతే మాత్రం. ఇక్కడైతే మనకి జడావ్ కుందన్స్ వస్తున్నాయి కదా, సేమ్ అదే కుందన్స్లో వస్తున్నాయి. ఇవన్నీ మోనాలిసా బీడ్స్ అన్నమాట. మీరు దీని ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, మీకు చాలా క్లారిటీగా ఉంది కదా ఫినిషింగ్ కూడా. కానీ చాలా పెద్ద సెట్ ఇది. పెళ్ళిళ్ళలో పెళ్ళి కూతురు అట్లా వేసుకుంటే బాగుంటుంది. సో ఏదైనా ఫంక్షన్కి అట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ప్రైస్ ఎంత పడింది అనేది నేను పక్కన పెడతాను. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రతి జ్యువెలరీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఒకసారి దీని డీటెయిలింగ్ చూసుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కుబేర స్వామి వస్తాయన్నమాట, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, మాంగ్టిక్కా అయితే ఇవ్వలేదు. సెట్ అయితే మాత్రం నిజంగానే బాహుబలి సెట్ లాగా ఉంది. నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. అయితే ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. సో మీరు ఎట్లా అయినా చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. సో చూసారా ఎంత హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంది. ఒక్క సెట్ పెట్టుకుంటే చాలు, అంత హెవీగా ఉందన్నమాట. సో కానీ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే మాత్రం అదిరిపోయింది. మనకి ఒక 15,000 16,000 సెట్ లాగా ఉందన్నమాట. మీరు చూస్తే ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఫంక్షన్స్లో ఇంత హెవీ జ్యువెలరీనే పెట్టుకుంటున్నారు కదా. సో అట్లా ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి స్టాక్ అవుట్లో అయితే ఉంది. సో నేనైతే ఖచ్చితంగా రిటర్న్ చేస్తాను, ఎందుకంటే నేను ఎంత పెద్ద జ్యువెలరీ అసలు వేసుకోను. సో నేను రిటర్న్ చేస్తే స్టాక్ వస్తుంది కాబట్టి ఒకసారి చూడండి. మీరు ఎవరైనా పోనీ తీసుకుంటానన్నా నేనే షిప్ చేసేస్తాను. అక్కడ ప్రస్తుతానికి స్టాక్ అవుట్లోనే ఉందన్నమాట. సో మీకు కావాలి ఖచ్చితంగా ఈ జ్యువెలరీ అంటే నేనే మీకు షేర్ చేసేస్తాను. నేను రిటర్న్ చేయనంత వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను.
ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో చూసారా, ఇంత హెవీ జ్యువెలరీ పెళ్లి కూతుర్లకే కష్టం, కానీ చాలామంది ఇష్టపడతారు. ఇంత హెవీ సెట్ వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు కాబట్టి సో మిస్ అవ్వకుండా వెళ్ళి తీసుకోండి. చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. 700 750 ఆ రేంజ్లోనే ఉందన్నమాట. ఇది క్వాలిటీ బాగుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది సెట్ అయితే ఇట్లా ఉంది. సో ఇయర్ రింగ్స్ సేమ్ ఇంకా గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా మ్యాటీ ఫినిష్ లాగా ఉన్నాయి. సో నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, ఎలా ఉన్నాయో చూద్దాం. బుట్టలు చూసారా, చాలా బాగున్నాయి. క్యూట్గా ఉంది. ఇది కాంబో సెట్ అనమాట. సో చాలా క్యూట్గా ఉంది. బుట్టలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ సెట్ చూపిస్తాను. ఇది మ్యాటీ గోల్డ్ అనమాట. మనకి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. సో చూడండి, ఈ పికాక్స్ వచ్చేసి హైలైట్. అసలు ఈ పికాక్స్ డిజైన్ కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. సో మీరు చూడండి, బాగుంది కదా. ఇది వచ్చేసి షార్ట్ వన్ అనమాట. సో మీకు ట్రెడిషనల్గా కావాలి, గోల్డ్ జ్యువెలరీ హెవీగా కావాలి అంటే మీరు తీసుకోవచ్చు. మంచిగా కాంబో సెట్ వస్తుంది కాబట్టి. మంచి కాంబో సెట్. ఇది వచ్చేసి లాంగ్ వన్ అనమాట. సో చూడండి, చాలా బాగుంది ఫినిషింగ్. ఇంత హెవీగా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు కాంబో. ఇలా సింగిల్గా కావాలంటే సింగిల్గా వేసుకోవచ్చు, లేదా మీరు ఇలా కాంబోలాగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సెట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఈ విధంగా ఉంది సెట్ అయితే, చాలా రీజనబుల్. ఇది వచ్చేసి మనకి 650లో వచ్చింది. ఇట్లా అయితే ఇంకా బాగుంది. అలా కాంబో కన్నా నాకు ఇలా సింపుల్గా క్యూట్గా అనిపిస్తుంది. సో మీకు ఎలా ఉంది అనేది కింద ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది చూసారా, ఇట్లా సింపుల్గా బాగుంది కదా. ఇది వచ్చేసి లాకెట్. సో ఇలా ఉంటుంది సెట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసారు ఈ సెట్. సో దీనికోసం కావాలన్నా కూడా ఒకసారి పింక్ చేయండి, పెడతా. సో ఇంకొక సెట్. దీని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో దీని ఇయర్ రింగ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇది కొంచెం ఏమంటారు, ఫినిషింగ్ అంత క్లియర్గా లేదు, కానీ బాగున్నాయి. బిగ్గా వచ్చాయి, అంటే పెద్దగా వచ్చాయి అన్నమాట. సో ఇది ఇలా వస్తుంది, మీరు చూసారు కదా, పెద్దగా వచ్చాయి, కలగా ఉన్నాయి. సో మీరు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. దీని సెట్ వచ్చేసి సో ఇవన్నీ కూడా మనకి మంచి ఫినిషింగ్లో వచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా ఎల్లోయిష్ షేడ్ అయితే అస్సలు కాదండి. సో ఈ దీని కలర్ కూడా చాలా బాగుందన్నమాట. లైక్ మనము ఇప్పుడు చూస్తున్న గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉన్నాయి. సో మీరు దానికోసం అయితే భయపడక్కర్లేదు. ఎల్లోయిష్ షేడ్ ఎక్కడైనా వస్తుందేమో అని చెప్పి అసలు అనుకోక్కర్లేదు. సేమ్ మీరు వీడియోలో ఎట్లా అయితే చూస్తున్నారో సేమ్ అదే ఫినిషింగ్ అన్నమాట.
కాకపోతే ఇక్కడ డ్రాప్స్ ఈ మోనాలిసా బీడ్స్ మిస్ అయ్యాయి. సో నాకు అదొక్కటే మైనస్ అనిపించింది. కానీ ఈ సెట్ చాలా రీజనబుల్. సో మీకు ఆ సెట్ ఇంకా నీట్గా ఫినిషింగ్తో రావచ్చు కదా. ఇది 450 ఆ రేంజ్లో ఉంది సెట్ అయితే మాత్రం. మనకి ఇంకా గోల్డ్ జ్యువెలరీలో ఇప్పుడు నెక్ సెట్స్ వస్తున్నాయి కదా, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంది. ఇక్కడ 2 మిస్ అయ్యాయి కానీ మిగతా అంతా మంచిగా వచ్చాయి అన్నమాట. 450 రూపీస్. క్యూట్గా సింపుల్గా కావాలి అంటే తీసుకోవచ్చు. 450 రూపీస్ అనమాట. సో అందరికీ ఇట్లా వస్తాయి అనుకోవద్దు, నాకైతే ఇట్లా వచ్చింది కానీ మీకు మంచిగానే వస్తుంది. ఒక్కొక్క సెట్ ఒక్కొక్కలాగా అయ్యి ఉంటుంది కదా, కానీ మొత్తం డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు. నా ఫేవరెట్ సెట్ అనమాట ఇప్పుడు నేను చూపించేది. సో ఇదైతే ఇంకా గోల్డ్ జ్యువెలరీనే, దీన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగుంది సెట్ అయితే మాత్రం. సో మీరు చూడండి, ఇంకా సేమ్ గోల్డే కదా, ఇంకా సేమ్ గోల్డ్ జ్యువెలరీనే ఉన్నట్టుందన్నమాట. మీరు ఫినిషింగ్ చూసుకోవచ్చు. సెట్ అయితే చాలా బాగుంది. సో కంపల్సరీ తీసుకోండి సెట్ స్టాక్అవుట్ అవ్వకముందే. ఇయర్ రింగ్సే మనం కావాలంటే కిందవి తీసేసుకోవచ్చు. సో సేమ్ ఇంకా గోల్డ్ జ్యువెలరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. ఈ కింద వేలాడుతున్న బుట్ట నేను తీసేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇయర్ రింగ్స్ ఆ విధంగా ఉన్నాయి. సో సెట్ అయితే ఈ విధంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు. ఇంకా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ లానే ఉందన్నమాట. సో ఈ సెట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది కూడా. ఈ కలెక్షన్ అయితే ఇంతే. అండ్ కాసుల పేరు ఒకటి చూపిస్తాను మీకు. ఇది చాలా తక్కువ, దట్టు నేను వేసుకోవడానికి కాదు, సో అమ్మవారికి వేయడానికి తెప్పించాను అనమాట. సో ఎప్పుడైనా నేను వినాయక చవితికి లేదు అంటే వరలక్ష్మి వ్రతానికి, దివాళీకి, సో అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు వేయడానికి కాసుల పేరు తెప్పించాను. ఇది ఇంకా గోల్డ్ కాసుల పేరు లాగానే ఉందన్నమాట. సో ఇది జస్ట్ 120 రూపీస్కే వచ్చింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇది కాసుల పేరు. సో ఇది నేను వేసుకోను, ఇంకా అమ్మవారికి అని అనుకున్నాను కాబట్టి ఇంకా వేసుకోను అనమాట. సో ఇది ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ అయితే. అండ్ ఇంకొక సెట్ నేను ఈ పక్కన పెడుతున్నాను చూడండి. ఈ సెట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా హెవీ చోకర్ అనమాట. సో చాలా రివ్యూస్ ఉన్నాయి. అండ్ నేనైతే షార్ట్ వీడియోలో పెడతాను, పక్కన పిక్ పెడుతున్నాను చూడండి. సో రీజనబుల్ బడ్జెట్లో వచ్చింది, షార్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. అండ్ ఒకసారి మీరు తీసుకోవాలి అంటే కింద రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి, చాలా బాగుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే. సో కలెక్షన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతే. మీకు ఈ 4 సెట్స్లో బాగా నచ్చిన సెట్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. సో నాకైతే పర్సనల్లీ ఈ సెట్ బాగా నచ్చింది అనమాట. సో చాలా బాగా నచ్చింది. అంతే వీడియో. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.